నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. వైసీపీ టీడీపీ కూటమిల మధ్య రాజకీయం హోరాహోరీగా సాగుతోంది. టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలోకి దిగింది. సీట్ల సర్దుబాటుపై మరో 2 రోజుల్లో క్లారిటీ రానుంది. వైసీపీ మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించేసింది. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ తర్వాత గేమ్ మార్చారు. గెలుపైన వైసీపీలో అంచనాలు మారుతున్నాయి. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారింది. 3 పార్టీల కూటమిగా ఎన్డీఏ బరిలో దిగింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఎన్డీఏ గెలుపు కోరుతూ ఎన్నికల సభ నిర్వహించారు. అటు కాంగ్రెస్ వామపక్షాల కూటమి ఎన్నికల యుద్ధంలోకి దిగుతోంది. సీఎం జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. నిత్యం బహిరంగ సభతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది. చంద్రబాబు జగన్ వేర్వేరుగా ప్రచారం చేస్తూనే 3 పార్టీలు కలిసి సభల నిర్వహణపైన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధాని సభ తర్వాత ఏపీలో కూటమిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతుంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్న జగన్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్గా ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో జగన్ ఎన్నికల ప్రచారం పైన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొత్తులు తాము సాధించే సీట్లపైన కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులను తాము ముందుగానే ఊహించామని చెప్పారు. తాము అంచనా వేసిన సీట్ల కంటే పొత్తులతో కూటమిగా ఆ 3 పార్టీలు బరిలోకి దిగిన తర్వాత క్షేత్రస్థాయిలో తమకు మరింత మద్దతు కనిపిస్తుందని వివరించారు. గతంలో అనుకున్న సంఖ్య కంటే ఇంకా అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జగన్ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలును న్యాయ రాజధాని ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 29న ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలు నిర్వహించనున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరిస్తామన్నారు. మేమంతా సిద్ధం సభ సక్సెస్ అవుతుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా వెల్లడిస్తున్నారు. దీంతో హోరాహోరీగా మారుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిని పెంచుతోంది.